రాజకీయ ఆరంగేట్రం చేసిన రోజు నుంచే ఏలు పెట్టి నడిపించిన వ్యక్తిగా అందరూ అనుకుంటారేమో మంత్రి పదవి పోయిన తర్వాత రూప్ కుమార్ డిఫరైడ్ అని. మీ ద్వారా ప్రజలకి ఆ విధంగా భావించే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. అనిల్ మంత్రిగా ఉన్నప్పుడే నేను విభేదించి బయటకు వచ్చా. 2022 జనవరి 4వ తారీఖున అప్పటికి అనిల్ కుమార్ యాదవ్ జలవనరుల శాఖ మంత్రుడు. చాలామంది అనుకుంటారేమో అధికారం పోయిన తర్వాత రూప్ కుమార్ యాదవ్ దూరం జరిగాడని. ఈ అనిల్ కుమార్ యాదవ్ నిజ స్వరూపం అధికారం వచ్చిన 6 నెలలకే తెలుసుకున్నా, మంత్రి అయిన 6 నెలలకే. సహజంగా నా గురించి నేను గొప్ప అనుకోవచ్చు, ఇంకోవటం మనిషిని పసిగట్టడంలో అంచనా వేయడంలో నేను పెద్ద సంగతి అనే ఫీలింగ్ ఉండేది. అది తప్పు నిరూపించాడు మా అనిల్ కుమార్ యాదవ్ గారు. అధికారం వచ్చిన తర్వాత, అధికారం మదం తలకెక్కిన తర్వాత 6 నెలలకే తెలుసుకొని తగ్గుతారు మారుతారని చూసి మంత్రిగా ఉన్నప్పుడే బయటకు వచ్చాను నేను. ఈరోజు కాదు, మంత్రి పదవి పోయిన తర్వాత అనిల్తో డిఫర్ అయ్యి రాలా.